ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఇందాకేదో కురుక్షేత్ర యుద్ధం అన్నావు, మరి నిన్ను కాపాడే కృష్ణ పరమాత్ముడేడి? వస్తున్నట్ట రానట్ట? ఈవిడెవర్రా? చూపులతోనే పోలీస్ స్టేషన్ని తగలబెట్టేలా ఉంది. ఆవిడే సార్, మల్లికా మేడం, పీపీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ ఎండి. నీకోసం కృష్ణ పరమాత్ముడు లేడీ గెటపులో వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు నిన్ను పంపించడానికి నాకేమీ ప్రాబ్లం లేదు. నేను తీయాలనుకున్న పరువు మొత్తం తీశాను. బట్ ఐ విల్ మిస్ యూ డియర్. సార్, ఇవి వసుంధర కార్తిక్ బెయిల్ డాక్యుమెంట్స్. బెయిల్ తీసుకొని వచ్చారు, వదిలేయండి. ఓకే సార్. పదండి, బయలుదేరదాం. వసుంధర, పద. రా, పద. మేడం, అవసరమైతే మళ్ళీ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తను స్టేషన్కి రాదు లాయర్ గారు. అవసరమైతే స్పెషల్ పర్మిషన్ తీసుకోండి. ఓకే మేడం. రా వసుంధర. కార్తిక్, కార్తీక్, నువ్వు హోటల్కి వెళ్ళి చెక్అవుట్ అవ్వు. తర్వాత వైజాగ్కి రా. రేపు ఆఫీస్కి రా. సరే మేడం. కారెక్కు వసుంధర. ఏమ్మా, దీన్ని మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు?
ఇక ఆపవే. ఇంకా ఎందుకు ఈ దొంగ ఏడుపులు? ఏమని ప్రగల్భాలు పలికేదానివి? నిజంగా ఈ వసుంధర క్యారెక్టర్ మీద మచ్చపడితే నాకంటే ముందు నా శవం వస్తుందన్నావు. మరి ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఎలా వచ్చావే? సిగ్గులేని జన్మనిది. ఛ! కనీసం నువ్వు చచ్చి నీ శవం వస్తే కొంచెమైనా నీకు క్యారెక్టర్ ఉందని చెప్పుకునేవాణ్ణి. పూర్తిగా దిగజారిపోయావు కదే. ఈ ఇంట్లో నుంచి తనిప్పుడు బయటకు అడుగు పెడితే 100 మంది మీడియా వాళ్ళు మన గురించి ప్రశ్నలు అడగడానికి, వాళ్ళకి నచ్చింది రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలో ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం. ఈ విషయం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు ధ్రువ. రేపు మార్నింగ్కి నా డెసిషన్ చెప్తాను. అమ్మ డెసిషన్ తెలుసు కదా. రేపు అన్నది అంటే ఇంట్లో నుంచి పంపించడమే. ఈలోపు తట్టా బుట్ట సర్దుకుని రెడీగా ఉండు. కొమ్మల్లో కోయిలమ్మ గూడు ఎక్కడా? కొమ్మల్లో పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడలు తన బాయ్ ఫ్రెండ్తో రూమ్ తీసుకొని చేయకూడని పనులు చేస్తుందని వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. కనికర మెరుగని పాడు జనం గుండెల మరి ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఎలా వచ్చావే? చితికిన ఆశలు చితి మంటలుగా సిగ్గులేని జన్మనిది. ఛ! కనీసం నువ్వు చచ్చి నీ శవం వస్తే కొంచెమైనా నీకు క్యారెక్టర్ ఉందని చెప్పుకునేవాణ్ణి. నిన్ను వెంటాడిన కనులు చెమర్చకు. నీ రిజిగ్నేషన్ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదు. ఎప్పుడు చేయాలో కంపెనీయే డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికి వెళ్ళి వర్క్ కంటిన్యూ చేయి. మేడం, నిన్న మీటింగ్కి వెళ్ళలేకపోయానని ఆ స్టాక్ రిపోర్టర్స్కి ఫోన్ చేసి మాట్లాడాను. ఇంకో మీటింగ్ అరేంజ్ చేయమను. మేడం, యు మే లీవ్ నౌ. అసలు నీ మనసులో ఏం నడుస్తుందో చెప్తావా మల్లిక? చెప్తాను రాజీవ్.
నా గుండెల్లో భారం దించుకోవాలి అనుకుంటున్నాను. ధ్రువ వసుంధర గురించి ఒక ఒపీనియన్ తెచ్చుకునే అవకాశం గాని టైం గాని ఎప్పుడు నాకు ఇవ్వలేదు రాజీవ్. ఎస్టేట్లో వసుంధర్ని కలిసినప్పుడు నాకు తన మీద మంచి అభిప్రాయం లేదు. గ్రీష్మతో పెళ్ళి అనుకున్న తర్వాత తనని తీసుకురావడం వల్లనేనేమో తనని నేనెప్పుడూ మంచిగా చూడ్డానికి ప్రయత్నించలేదు. పెళ్లికి ముందు వసుంధర ఎప్పుడూ మా నాన్నకిచ్చిన మాట కోసమే వచ్చాను అంటుంటే ఇంత అవమానాలు పడుతూ మాట కోసం ఉండడానికి ఇదేం ద్వాపరయుగమా? డబ్బు కోసమే ఇక్కడ ఉంటుందేమో అనుకున్నాను. తీరా పెళ్ళయ్యాక ధ్రువ తనకి కార్తీక్తో అక్రమ సంబంధం ఉందని డివోర్స్ అడిగితే లాయర్ ముందు వసుంధర ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు అంది. తనలో నాకు తెలియని కోణం ఇంకోటేదో ఉందా అని ఆలోచించటం మొదలుపెట్టాను. ఇదే ధ్రువ పదే పదే కార్తీక్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతుంది అంటే ఎక్కడో తను నిజంగానే వెళ్ళిపోతుందా అనే సందేహం నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉండేది. అయినా కార్తీక్ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి తను హుందాగా ప్రవర్తించడం చూసి ఇది తనలో జరుగుతున్న మదనాన్ని తొక్కిపెట్టే ప్రయత్నమా, లేకపోతే నిజంగానే కార్తీక్ని పూర్తిగా మర్చిపోయిందా అని నాలో ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానం కావాలి అనిపించింది. అందుకే మీటింగ్కి వాళ్ళిద్దరినే వెళ్ళమన్నాను. అక్కడ ఆ హోటల్ మేనేజర్ బాగా తెలిసినవాడవ్వడం వల్ల వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఉంచమని, ఆ గదిలో సీసీ కెమెరాలు ఫిక్స్ చేయమని చెప్పాను. నేను చేసిందేమీ సమర్థించుకోవడం లేదు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని టెస్ట్ చెయ్యాలి అనుకోవడం తప్పే. కానీ అది తనని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చేయలేదు. తను తప్పు చెయ్యకపోతే నా కొడుకు మాటలు విని అన్యాయం చెయ్యకూడదనే ఉద్దేశంతో చేశాను. ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నాక వసుంధర వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. మీరందరూ తనని ఎందుకు నెత్తిమీద పెట్టుకుని చూస్తున్నారో తెలిసింది. వసుంధర క్యారెక్టర్ మీదే కాదు, కార్తీక్ నిజాయితీ మీద కూడా నమ్మకం వచ్చింది. ఆ సమయంలో కంపెనీ వాళ్ళు కార్తీక్ని ఎంత ప్రలోభ పెట్టినా కనీసం తను పట్టించుకోలేదు. ఇక వసుంధర తన మనసు గాడి తప్పడానికి అన్ని అవకాశాలు ఉన్నా సరే తను కనీసం అటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. ఎన్ని పరీక్షలు పెట్టినా సీతాదేవిలాగా ఎప్పటికప్పుడు పునీతురాలై పవిత్రంగా బయటకొచ్చిందే తప్ప తన మీద ఏ మచ్చ లేదు. ఇక ఇప్పుడు జరిగిన విషయం కూడా నేను వదలను రాజీవ్. వసుంధర తప్పు లేదని ప్రూవ్ చేస్తాను. ఇది నిజంగా నేను ఎదురు చూస్తున్న పరిణామం. వసుంధరలో నాకెప్పుడు మల్లికే కనిపిస్తుంది. మీరిద్దరూ ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అనుకూలంగా మార్చుకోగల మేధావులు మీరు. ఎంత తొక్కితే అంత పైకొస్తారు.
ఇక మీదట వసుంధర గురించి నాకే భయం లేదు. ఆ బాధ్యత మా మల్లిక తీసుకుంది. చాలా సంతోషంగా ఉంది మల్లిక, చాలా సంతోషంగా ఉంది. ధ్రువ, ధ్రువ, నీకెంత ధైర్యం ఉంటే తిరిగి మా ఆఫీస్కి వస్తావురా? పదరా. ధ్రువ సార్, పదా. ధ్రువ, ధ్రువ, ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో జరిగిన తమాషాలు చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా అంత సీన్ చేయకు. తనను వదిలే. వదలనమ్మా. ఈరోజు ఎవరేం చెప్పినా నేను వినను. వీడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు తనని పంపిస్తే మనం తప్పు చేశామని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. వదిలేయ్. ఇంకా తప్పు జరగలేదని ఎవరిని మభ్యపెట్టడానికి? రేయ్, ఊరందరికీ తెలిసింది. టీవీలో, పేపర్లలో ఇదే న్యూస్. కనీసం ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనైనా కొంచెం హుందాగా చేసి పరువు కాపాడుకుందాం. ధ్రువ, ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. తనని వదిలిపెట్టు. లేదంటే లేదంటే పదరా. సార్, పదా. సార్. ధ్రువ, ధ్రువ ఆగు. ఈ కంపెనీ ఎండీగా నిన్ను ఆపడానికి సెక్యూరిటీ గార్డ్ని పిలవాల్సి వస్తుంది. నిన్న వాళ్లతో వాదించాల్సింది కదా. 100% నమ్మకం ఉంది అని. పిరికి వాళ్ళలా పారిపోవడం ఎందుకు? వాదన అనేది తెలివైన వాళ్లతో చేయాలి, మానసిక రోగులతో కాదు. వాళ్ళకి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో నాకొక క్లారిటీ ఉంది. అప్పుడు తప్పకుండా మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ న్యూస్ మల్లిక, మన షేర్స్కి మార్కెట్లో డిమాండ్ చాలా బాగుందని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఎంత మన కంపెనీని తొక్కేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా, ఉన్నవి లేనివి కల్పించి మీడియా కథలు సృష్టించినా ఆ న్యూస్ కూడా మనల్ని ఎఫెక్ట్ చేయలేకపోయింది. నేను కూడా షేర్స్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను రాజీవ్. ఇంకా మంచి టైం వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వర్కర్స్ జీతాలు కూడా ఇమ్మీడియట్గా పే చేసేయచ్చు. తప్పకుండా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో.
మేడం, మీరు చెప్పినట్టే వసుంధర ట్రాపింగ్ గురించి ఎంక్వైరీ చేశాను. ఈ విషయంలో మీ ఊహ కరెక్టే. ఇదంతా సైమన్స్ కంపెనీ వాళ్ళ కుట్ర. వాళ్ళు ఎస్ఐకి డబ్బులు పంపించి వసుంధరని అరెస్ట్ అయ్యేలా చేశారు. వాటి ఆధారాలు సాధించే పనిలోనే ఉన్నాను. వెరీ గుడ్. నా కంపెనీని టార్గెట్ చేస్తే ఊరుకున్నాను అని నా ఇంట్లో వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను. ఏ చిన్న క్లూ కూడా వదలదు. మనం ప్రెస్ మీట్ పెట్టాక వాళ్ళు నిజాలు ఒప్పుకోవడం తప్ప ఇంకొక దారి ఉండకూడదు. తప్పకుండా మేడం. ఉరుము మెరుపు కలిసాయంటే ఇక పక్క వాళ్ళ మీద పిడుగు పడాల్సిందే. కంపెనీకే కాదు, వసుంధరకి కూడా మంచి రోజులు వచ్చాయి మల్లిక. మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. హలో, నమస్కారం అమ్మా. మేము రాయపాక పీఠాధిపతి గారి శిష్యులము. నమస్తే అండి. పొద్దున్నే గురువుగారి గురించి తలుచుకున్నాను, మీరే కాల్ చేశారు. గురువుగారు ఎలా ఉన్నారు? అయితే మీ మనసులో కబురు ఆయన దాకా చేరినట్టుందమ్మా. గురువుగారు హైదరాబాద్ వచ్చారు, మిమ్మల్ని కలవమన్నారు. తప్పకుండా. ఎక్కడ కలవమంటారు? రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆయనే మీ ఇంటికి వస్తానన్నారమ్మా. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటాం. సరేనమ్మా, ఉంటాను. నిజంగా ఈ ఇంటికి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఏమ్మా, ప్రతాప్ వాళ్ళ ఊరి నుంచి పిల్లని తెచ్చుకున్నారట? గురువుగారు, కొంచెం వీళ్ళిద్దరు జాతకాలు చూస్తారా? తప్పకుండా అమ్మా. పెళ్ళైపోయాక ఇలా చెప్పకూడదు, కానీ చెప్పక తప్పటం లేదు. వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవడం లేదు. వసుంధర జాతకంలో కుజదోషం ఉంది. దానివల్ల ధ్రువకి ప్రాణహాని ఉంది. నా అంచనా ప్రకారం ఇప్పటికే వీళ్ల మధ్య మనస్పర్ధలు మొదలయ్యి
విడాకుల వరకు వెళ్ళుండొచ్చు. వీళ్లకు విడాకులు ఇప్పించడమే మంచిదనిపిస్తోంది. లేదంటే ధ్రువని ప్రమాదాలు వెంటాడతాయి. మొదటి హెచ్చరికగా తనకి ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అప్పటికీ మనం మేలుకోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. కొన్నిసార్లు మన నమ్మకం విధిని సైతం చేయిస్తుంది. ఏం నమ్మకం అమ్మా? తల్లిదండ్రులెవరో తెలియకుండా చేయడం నమ్మకమా? పెంచిన తండ్రిని చివరి క్షణంలో కాపాడుకోలేకపోయామని ఆ నమ్మకమా? కట్టుకున్న భర్త ప్రేమకి దూరమయ్యాను ఆ నమ్మకమా? ఇప్పుడు నేను ఆయన ప్రాణానికి గండంలా మారాను. ఏం నమ్మకం పెట్టుకోనమ్మా? నా పరిస్థితే ఇలా ఉంటే మల్లిక మేడం పరిస్థితిని నేను ఊహించుకోగలను. ఆ గురువు గారు ధ్రువ సార్ ప్రాణాలకి గండమని చెప్పినప్పుడు తన కళ్ళల్లో ఒక నిస్సహాయత, తన ఊపిరే భారంగా మారిన ఒక నిట్టూర్పు, ఇవన్నీ క్షణకాలంలో మేడంలో గమనించాను. తను నన్ను అప్పటికి అప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పొచ్చు, కానీ ఏమీ మాట్లాడకపోతే ఇంకా బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం వసుంధరా? నేను ధ్రువ సార్కి విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అమ్మా. అలా చేస్తే సార్కి ఏ ప్రాణగండమో ఉండదు. ఈ విడాకుల తంతు అయ్యే వరకు నేను ఎస్టేట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎస్టేట్కా? అవునమ్మా. ఒకవేళ ధ్రువ సార్కి జరగకూడదు ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నాకు నష్టం జరిగినా పర్వాలేదు, ధ్రువ సార్కి ఏమీ జరగకూడదు. నేను ఆయనతో కలిసి ఉండడం కన్నా ఆయన కలకాలం సంతోషంగా ఉండడమే ముఖ్యం. భాస్కర్ మావయ్యని రేపు నన్ను తీసుకువెళ్ళడానికి రమ్మని పిలిచాను. కానీ నా దిగులంతా మీ గురించేనమ్మా. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఎలా ఉండగలను?
మనం కలవకుండా ఇక మీదట ఉండడం జరగదు వసుంధరా. ఎందుకో తెలీదు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నాకు నీ మీదున్న గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. నీలో నన్ను చూసుకుంటూ ఉంటాను. ఒకసారి నీ మాటలు పిల్లకాలిలా చిన్నపిల్లల మాటలు విన్నంత హాయిగా ఉంటాయి. ఇంకోసారి బలమైన ఈదురుగాలులొచ్చినప్పుడు భూమి లోపలికి పాతుకుపోయిన చెట్లని సైతం పికిలించి విసిరేసేంత గంభీరంగా ఉంటాయి. నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియడం లేదు వసుంధరా. మీరు నాకు రాముడిలాగా అమ్మా. నాకు నా శక్తి తెలియకపోవచ్చు. ఆ తారక మంత్రం హనుమంతుడికి శక్తిని కూడగట్టినట్టు ప్రతిసారి జీవితం మీద నాకు నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు మీరు చెప్పే మాటలు నాలో ధైర్యాన్ని నింపి నాలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తాయి. ఇది నిజమమ్మా. ఇప్పుడు మనం 2 శరీరాలు, ఒక ఆత్మలా. నువ్వెక్కడున్నా నేను నిన్ను వదలను. నువ్వు బాగా చదువుకోవాలి వసుంధరా. ఎవరికోసం ఏది జీవితంలో ఆగదని నీకీపాటికే అర్థమై ఉంటుంది. ఒక ఆడదానికి చివరి వరకు తోడొచ్చేవి 3 విషయాలు. అవేంటో తెలుసా? ఏంటమ్మా? 1 చదువు, 2 తన ఆత్మవిశ్వాసం, 3దేంటో తెలుసా? చెప్పండమ్మా. మనమే. ఇంకెవ్వరూ తోడురారో. నువ్వు బాగా చదువుకో, పెద్ద ఉద్యోగంలో స్థిరపడు. అప్పుడు ఈ నందితమ్మ నీ దగ్గరికొస్తుంది. నిజంగా వస్తారా నందితమ్మా? రావడం కాదు, నీతోనే ఉంటాను. మీరు నాకు మాటిస్తే నేను నా ప్రాణం పెట్టి చదువుతాను నందితమ్మ. నీతో ఈ బంధం ఎన్నో జన్మలది. ఈ జన్మలో తీరేది కాదు. కాని ఇంకో జన్మంటూ ఉంటే నా కడుపున నువ్వు పుట్టాలి. అమ్మా అమ్మా అని పిలుస్తూ నువ్వు నా చుట్టూ తిరగాలి. నీ ప్రతి ముచ్చట నేను కళ్ళారా చూసుకోవాలి. ఆ కృష్ణయ్యకి ఇదే నా విన్నపం. ఆ జ్యోతిష్యుడు వెళ్ళాక ఏంటి మీ ఇంట్లో డిస్కషన్? ఏమీ లేదు గ్రీష్మ, ఎవరి పాటికి వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. అదేంటి ధ్రువ, ఆంటీ నిన్న పడ్డ కంగారు చూసి వసుంధరని ఇంట్లో నుంచి పంపించేస్తుంది అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. నాకేదన్నా చిన్న ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని అమ్మ ఇంత పెద్ద గండం అని తెలిసినా ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉందో. ఇంకా వసుంధర నా కళ్ళ ముందు తిరగడం నేను భరించలేకపోతున్నాను. కనీసం తను కూడా వెళ్తానని అనటం లేదా? ఏం మాట్లాడుతున్నావు గ్రీష్మ? తనంతట తాను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుందా? దానికి నేను చస్తే ఏంటి, బతికితే ఏంటి? దానికి కావాల్సింది ఈ ఆస్తిపాస్తులు. అవి సాధించుకునేదాకా ఇక్కడి నుంచి కదలదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఇక్కడ నేనున్నది ఎందుకు?
ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటికి వస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళాలనుకుంటున్నారు. ఆ మాత్రం దానికి నాకు చెప్పడం ఎందుకు? వెళ్ళిపోయాక ఫోన్కు మెసేజ్ పంపిస్తే సరిపోయేది కదా. అది కాదు మాట్లాడుకో. భాస్కర్, వసుంధరని వాళ్ళ నాన్న స్థానంలో ఒకళ్ళు పెంచుకున్నారు అని చెప్పారు కదా. తన తల్లిదండ్రులెవరు? ఎందుకు వసుంధరని పెంచుకోవాల్సి వచ్చింది? అసలు వసుంధర గతం ఏంటి? అడిగేది మిమ్మల్నే భాస్కర్, సమాధానం చెప్పండి. మేడం, మా శంకరన్న మాకు ఆ వివరాలేం చెప్పలేదు మేడం. అదేంటి, మీరే కదా వసుంధరకి వాళ్ళ నాన్న తర్వాత పెద్ద దిక్కు. మరి మీరు అడగలేదా? అడిగాను మేడం, కానీ తను చెప్పడానికి ఇష్టపడలేదు. తను నాకు దేవుడిచ్చిన బిడ్డ, నా బిడ్డే. మీరంతా అలాగే చూడండి. పదే పదే ప్రశ్నలు అడిగి నా రక్తం కాదని గుర్తు చేయకండి అనేవాడు. అంతే, మేమెప్పుడూ బలవంతం పెట్టలేదు. మాకు తను శంకరన్న బిడ్డేనమ్మా. మరి తన జాతకం ఎలా రాయించారు? ఆ జాతకంలో తను పుట్టిన తేదీ, సమయంతో సహా ఎలా వచ్చాయి? అవెవరు రాయించారు? క్షమించండి మేడం, నాకు తెలీదు. అంటే ఆ జాతకాన్ని పూర్తిగా నమ్మలేం. పుట్టిన తేదీ అయినా అయ్యుండొచ్చు, లేదా తను దొరికిన టైంలోనైనా రాయించుండొచ్చు. అంతేనా? అంతే మేడం. వసుంధర, అది నీ జాతకమో కాదో తెలియనప్పుడు నీ వల్ల ధ్రువ ప్రాణాలకి గండం ఉంటుందో లేదో అనేది కూడా ఒక ప్రశ్న. అప్పుడు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లడంలో అర్థం లేదుగా?
అతి త్వరలో ఆ జాతకం నీదో కాదో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళకో. అర్థమైందా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. భాస్కర్కి భోజనం పెట్టు. అమ్మా, నందితమ్మా, మీరన్నదే నిజం. నేను వెళ్ళాలనుకున్నా ఈ ఇంటితో ఉన్న బంధం నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఇంటితో నీకున్నది తాళి బంధమే కాదు, పేగు సంబంధం, రక్త సంబంధం కూడా. ఇది నిన్ను జీవితాంతం వదలదు. వసుంధరకే ఎందుకిలా జరుగుతోంది? రోజుకొక గండం. ఎప్పుడూ ఈ ఇంట్లో తన స్థానం ఏంటనే ప్రశ్న. ఇప్పుడు తన వైపు నిలబడే ఒకళ్ళు కావాలి. సూర్యగారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. వసుంధరకి చెప్తే వద్దు అంటుంది. తనకి తెలియకుండానే ఫోన్ చేయాలి. మీ నాన్నెవరు చెప్పు వసుంధరా. నీ 10th సర్టిఫికేట్లో తండ్రి పేరుకి బదులుగా గార్డియన్ అని శంకరయ్య పేరుంటేను అడిగాను, అంతే. అడిగాను మేడం, కానీ తను చెప్పడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. వేయకూడని ముడి వేశారు. దాన్ని దూరం చేస్తే తప్ప ఈ పరిస్థితుల నుంచి తను బయటికి రాలేడు. ఆఫీస్లో సమస్యలు సెట్ అవుతున్నాయనుకుంటే ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. అసలు గ్రీష్మ పదే పదే ఇంటికెందుకొస్తోంది? ధ్రువ ఎందుకు తనను రాణిస్తున్నాడు? వీళ్ల మధ్య మళ్ళీ ఏం జరుగుతోంది? ధ్రువ విడాకుల వరకు వెళ్ళినా వసుంధర తను క్షేమంగా ఉండాలి అని ఆలోచించిందా? ఇతనెందుకు మళ్ళీ కాల్ చేస్తున్నాడు? విడాకుల విషయం తెలిసి నేను మాట్లాడిన టాపిక్ తన దగ్గరే ఉన్నాయని బెదిరించడానికి కాల్ చేస్తున్నాడా? సరే చూద్దాం. హలో మల్లిక మేడం, పుట్టింటి వాళ్ళని మర్యాదగా చూసుకుని పంపించడమే కదా ఏ ఆడపిల్లకైనా సంతోషాన్ని కలిగిస్తుంది. ఏంటి నందితమ్మా, నేనిక్కడ వాగుతూనే ఉన్నాను, మీరేదో ఆలోచిస్తున్నారు. నాకెందుకో అనుమానంగా ఉంది వసుంధరా. ఎవరి మీద నందితమ్మా? మల్లిక మీద. మల్లిక మేడం మీద ఎందుకు నందితమ్మా? ఎప్పుడూ లేంది ధ్రువని పక్కన పెట్టి నిన్నెందుకు సమర్థిస్తున్నట్టు? నిన్నెందుకు వెనకేసుకొస్తున్నట్టు? తన ఆలోచనలో నీకు మంచి చేయాలనే ఉద్దేశం కన్నా కీడు చేయాలని ఆలోచిస్తుందా అని కంగారు. లేదు నందితమ్మా, ఈ విషయంలో మల్లిక మేడం మనసులో రెండో ఆలోచన ఉన్నట్టే నాకు అనిపించలేదు. అయినా నాలాంటి పేదింటి అమ్మాయికి సహాయం చేయడం వల్ల
తనకేం వస్తుందమ్మా? వసుంధరా, నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువున్న చోట కోపం ఉంటుంది, స్వార్థంతో ఉన్న చోట అసూయుంటుంది. అందర్నీ నువ్వు నమ్మేస్తావు, కాని ప్రపంచం అలా లేదు. ధ్రువని కూడా ఎంతో నమ్మి పెళ్లి చేసుకున్నావు. తర్వాతేమైంది? వీళ్ళు తోడేళ్లు లాంటివాళ్లు, నమ్మలేం. తన గురించి నాకు బాగా తెలుసు. తన ఆలోచన విషంతో సమానం. తను ఏం చేయగలదో, అనుకున్నది సాధించడానికి ఎంతవరకు వెళ్ళగలదో నాకు తెలుసు. నా మాట విను వసుంధరా, ఈసారి నువ్వు మోసపోకు. అమ్మా, మోసపోవాలంటే నా దగ్గర వాళ్ళేమైనా ఆశపడాలి. వాళ్ళకి ఆశ లేనప్పుడు మోసం చేయాలని ఎందుకు అనుకుంటారమ్మా? మీలో ఉన్న తల్లి స్థానం ఇలా అనుమానించేలా చేస్తుంది. కానీ నందితమ్మ ఎందుకో తెలీదు, మీరేదైనా చెప్తే వచ్చే ధైర్యమే ఈ మధ్యన మల్లిక మేడం చెప్తున్నా వస్తుంది. మీరేమీ కంగారు పడకండమ్మా. జ్యూస్ తీసుకొస్తాను. వసుంధరా, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోకు వసుంధరా. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలంగా ఉంటే నమ్మక ద్రోహం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నిన్ను నిలువున ముంచేస్తారు. మీరేం భయపడకండి నందితమ్మ, అలా ఏం జరగదు. ఉండండి, జ్యూస్ తీసుకుని వస్తాను. మల్లిక ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. హైదరాబాద్లో మీటింగ్ ఎలా జరిగింది? నిన్నే అడిగేది. ఓ, మీరు మీటింగ్కి వెళ్ళలేదు కదా? సైమన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసరికి మీరిద్దరూ రూమ్లో ఏదో చేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఏం చేస్తున్నారు? నువ్వెందుకురా మొహం అలా పెడతావు, ఏదో ఏడుస్తున్నట్టు? నేను కదా ఏడవాలి. ఇంత చేసినా సిగ్గు లేకుండా నేను ఈ కంపెనీలోనే ఉంచాను. నువ్వు కూడా అన్ని వదిలేసి వసుంధర చుట్టూ తిరుగుతున్నావు. సార్, నేను రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను సార్. కానీ కానీ మా అమ్మ ఆగిపోమ్మంటే ఆగిపోయావు, అంతేనా? చెప్పే అవకాశం ఇవ్వండి సార్. మీకు నా మీద సరైన అభిప్రాయం లేదని తెలుసు. మీరు చేసే పనులు సరిగ్గా ఉంటే నా అభిప్రాయాలు కూడా సరిగ్గా ఉంటాయి. వసుంధర పెళ్లికి ముందు
నేను ప్రేమతో పెట్టిన ఉంగరం తీసి నీకిచ్చింది. ఇదే మాట నువ్వు పబ్బులో అందరి ముందు ధ్రువకి ఏదో ఒకటి చెప్తాలే తీసుకో అనిందని చెప్పావు. నిజమా కాదా? ఈ ఉంగరం నువ్వు అడిగితే తీసివనా? ధ్రువకి నేనేదో కథ చెప్తానులే, తీసుకో బావానిచ్చింది. సార్, ఆ రోజు నేను ఫుల్లుగా తాగున్నాను సార్. నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. తాగినప్పుడే కదరా నిజాలు బయటకొచ్చేవి. సరే, ఇంకొకటి అడుగుతాను చెప్పు. హల్దీ ఫంక్షన్ అయిన రోజు రాత్రి నేను ఫోన్ చేసినప్పుడు తను నీతో బయట షికార్లు చేస్తుంది, కానీ ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పింది. నిజమా కాదా? సార్, పొద్దుటి నుంచి అలసిపోయి పడుకున్నాను. రేపు కాల్ చేయనా? ఇప్పుడేం చెప్తావు? ఆ రోజు వసుంధర తాగి ఉందా? ఇంకా ఎంతమంది నమ్మిస్తారా? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? మీ ఇద్దరూ కలిసి కాపురం చేయడానికి డిసైడ్ అయినప్పుడు మరి నన్నెందుకురా రోడ్డు మీదకి లాగుతున్నారు? సార్, మీరు చెప్పిన మాటల్లో కొంతవరకు మాత్రమే నిజం ఉంది సార్. చిన్నప్పుడు అమ్మ మనకు అన్నం తినిపించేటప్పుడు మనం తినకపోతే బూచోడికి పట్టిస్తాను అని చెప్తుంది. అందులో బూచోడికి ఇస్తానన్న ఒక్క మాటే అర్థం లేకుండా పట్టుకుంటే మన కడుపే మాడుతుంది. తాను నీ కడుపు నింపడానికి అబద్ధం చెప్పిందే కాని మిమ్మల్ని మోసం చేయడానికి కాదని అర్థం చేసుకుంటే అమ్మ ప్రేమ లోతు తెలుస్తుంది. విన్నవి చూసినవి కాదు, చాలాసార్లు వాటికి అందనివి కూడా ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టండి.